హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఎలక్షన్ రిజల్ట్స్ నెక్స్ట్ June 4th. చాలా కాషియస్గా ఉండాలి. నేను ఫస్ట్ నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను. బట్ ఇప్పుడు నేను ఇచ్చేది వచ్చి ఒక షార్ట్ టర్మ్ కోసం, కాబట్టి ఒక స్పైక్ రావచ్చు, అది అదే న్యూ ఐస్ మళ్ళీ చూడొచ్చు మార్కెట్, అందుకని. కాబట్టి ఫస్ట్ స్టాక్ వచ్చి ఆర్బిఎల్, రాణి బ్రేక్ లైనింగ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు $770 చిల్లర ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి $854 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి $960. రాణి బ్రేక్స్ లైనింగ్స్. సపోజ్ ఇదే స్టాప్ లాస్ వచ్చి చెప్పేస్తున్నాను, $639 స్టాప్ లాస్. సపోజ్ ఏదైనా స్టాప్ లాస్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఎట్లా సార్ ఇదే స్టాక్లో మనం రికవరీ చేయాలి? డెఫినెట్గా మళ్ళీ బయింగ్ పాయింట్స్ వచ్చి 2 బయింగ్ పాయింట్స్ చెప్తాను. డౌన్ సైడ్లో $474 ఒక 50%, $303 ఒక 50%. ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడా కొనకూడదు. ఎందుకంటే అక్కడ ఒక బ్రేక్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్రేక్ ఉంటుంది, అంతే. ఇక మధ్యలో ఎక్కడ లేదు, అదంతా మళ్ళీ ఫాల్ అయ్యి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆర్బిఎల్ కూడా చెప్పేశాను. తర్వాత మరొక స్టాక్ వచ్చి రత్నమణి. చూడండి, రత్నమణి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు $2,908 ఉంది, బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం టార్గెట్ వచ్చి $3,249. మరొక టార్గెట్ వచ్చి $3,583. స్టాప్ లాస్ వచ్చి 2,570. మీరు అడగచ్చు, స్టాప్ లాస్ ఏదైనా ట్రిగర్ అయితే, ఎందుకంటే వాలటైల్గా ఉంది కదా, ట్రిగర్ అయితే మళ్ళీ ఇదే స్టాక్లో ఎక్కడ కొనాలి, అది చాలా ఇంపార్టెంట్. అది కూడా $2,052 ఒక 50%, $1,508 ఒక 50%. మీరు అడగచ్చు, సార్ ఇంత ప్రైస్ కూడా రావచ్చా? ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మనము డెఫినెట్గా ఒక మంచి కరెక్షన్ చూడడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ అండి. దాదాపు 22 వర్క్షాప్ మనకు కంప్లీట్ అయిపోయింది. 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాం. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయి రియల్గా, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒక 2 స్ట్రాటజీ చెప్పిస్తున్నామండి, వండర్ఫుల్ స్ట్రాటజీస్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. మరొకటి వచ్చి బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్ తెలుసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొద్ది ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రెయిన్ ఇండస్ట్రీస్. మీ అందరికీ తెలుసు రెయిన్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నాను, $173 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి $204 మొదటి టార్గెట్, $231 సెకండ్ టార్గెట్. కాబట్టి దీని యొక్క స్టాప్ లాస్ కూడా $148 స్టాప్ లాస్. వెరీ షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నాను. మళ్ళీ మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే దీన్ని ఎక్కడెక్కడ కొనాలి? 2 ప్రైస్లో కొనాలి. ఒకటి $105, మరొక ప్రైస్ వచ్చి $60. ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడా కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రేడియంట్ సిఎంఎస్. చూడండి, రేడియంట్ సిఎంఎస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు దాదాపు $90 దాకా ఉంది. బట్ వెరీ షార్ట్ టర్మే ఈ టార్గెట్ వచ్చి
ఒక 98 రూపీస్ అండ్ 110 రూపీస్ ఈ ప్రైస్లో మీరు బై టార్గెట్స్ ఎగ్జిట్ అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అట్లేదా సార్ ఈ స్టాక్లో కొంతమంది అడిగారు, దానికోసమే మార్కెట్ కరెక్షన్ ఏదైనా వచ్చిందంటే ఒక 2 ప్రైసెస్, దీనికి స్టాప్ లాస్ వచ్చి అట్ ప్రజెంట్ వచ్చి 72 రూపీస్ బ్రేక్ అయితే ఈ స్టాక్లో ఎవ్వరూ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వన్స్ 72 రూపీస్ బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి అప్ టు 32 రూపీస్ దాకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫాల్లో ఎక్కడెక్కడ పిక్ చేయాలి? ఫస్ట్ ప్రైస్ వచ్చి 52 రూపీస్ అండ్ 32 రూపీస్, ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం లేదు. టోటల్గా వచ్చి చూడండి 3 స్టాక్స్ దాకా చెప్పున్నాను. మరొక స్టాక్ వచ్చి ప్రకాష్ ఇండస్ట్రీస్. తర్వాత వచ్చి ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా ఈ స్టాకు 160, చూడండి 166 రూపాయలు ఇప్పుడు బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 204 రూపాయలు అండ్ దెన్ 242 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 126 రూపాయలు. ఇది కూడా డౌన్ సైడ్ వచ్చి 67 రూపాయలు దాకా రావడానికి అవకాశం ఉంది. అక్కడ ఆ ప్రైస్లోనే కొనాలి, డౌన్లో ఇంకెక్కడ కొనకూడదు. వన్స్ 126 బ్రేక్ అయిందంటే 67 రూపీస్లోనే దీని బయింగ్ ప్రైస్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనము నిఫ్టీ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. అది తర్వాత మన వెబ్సైట్లో guruprasadacademy.comలో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన ఈవెంట్స్ జరిగిందని వాటి డీటెయిల్స్ కూడా ఉంటుంది. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.